తీస్తారు కదా అసలు సినిమాలు చూడబుద్ధి కూడా కావు. కళ్యాణ్ రామ్ అన్న మొత్తం వేరే లెవెల్ చేసిండు. ఏప్రిల్ 5న దేవర సినిమా వస్తుంది. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. అసలైన సినిమా ఏప్రిల్ 5న చూపిస్తాం. భయ్యా అభిషేక్ నాము డైరెక్షన్ భయ్యా సూపర్ భయ్యా. నిజంగాను బ్రిటిష్ గురించి చూపించాడు. చాలా కళ్ళకు కట్టినట్టు ప్రతి ఒక్క సన్నివేశం బాగుంది. బీజిఎం బాగుంది. సంయుక్త హీరోయిన్ సూపర్ భయ్యా. కళ్యాణ్ రాము హీరోగా మరో కొత్త కోణంలో ఎన్ని సినిమాలు చూసినా మళ్ళీ 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 ఆ కళ్యాణ్ రామ్ అంటే మామూలు కాదు భయ్యా. నిజంగా ఆ నందమూరి బిడ్డ అంటే మజాక అంటే మన కళ్యాణ్ రామే భయ్యా. కళ్యాణ్ రామ జై కళ్యాణం సూపర్ భయ్యా. ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. చిన్నపిల్లలకి ఖచ్చితంగా సినిమా మనం జీవించాలి. మంచి సబ్జెక్ట్ భయ్యా. బ్రిటిష్ పాలనలో వచ్చిన మంచి సబ్జెక్ట్ భయ్యా. ఎవ్వరు మిస్ అవ్వద్దు భయ్యా. ప్లీజ్ 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 నన్ను పెడతాను. మిస్ అవ్వద్దు. సినిమా 2023 లాస్ట్ లో వచ్చిన సినిమా 2024 బ్లాక్ బస్టర్ కూడా ఇదే ఉంది. జై కళ్యాణ్ రావు జై కళ్యాణ్. సలార్ తర్వాత వచ్చిన సూపర్ డూపర్ హిట్ భయ్యా. జై కళ్యాణ్ రావు. దేవరా ఏప్రిల్ 5న వస్తుంది. ఒక్కొక్కరికి ఊచకోత చూపిస్తాం. జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్. స్టోరీ బాగుంది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అనుకుంటున్నా. స్టోరీ చాలా బాగా మంచి స్టోరీ ఎంచుకుంటూ హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగుంది. డైరెక్షన్ బాగుంది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అనుకుంటాను అయితే ఈ సినిమా. దగ్గర 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 500 కోట్లు హోల్డ్ చేసే ఛాన్స్ ఉంది సినిమా. పబ్లిక్ టాక్ తో హిట్ అవుతుంది సినిమా. మీడియా ఎన్ని అవసరం లేదు. జస్ట్ పబ్లిక్ టాక్ తో హిట్ అవుతుంది సినిమా. చూడండి కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్. హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగుంది. డైరెక్షన్ బాగుంది. సినిమా స్టోరీని కళ్యాణ్ రామ్ చాలా బాగా ఎంచుకుంటూ ఇలాంటి స్టోరీస్ ఇంకా వేయాలి కళ్యాణ్ రామ్. సో బ్లాక్ బస్టర్ అన్న. డెవిల్ సినిమా ఇప్పుడు వచ్చినాడు. ఆ సినిమా మాత్రం బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ మనకి మాత్రం బ్లాక్ బస్టర్ ఉంటాడు ఇదే బ్రో. ఎందుకంటే బ్రో బింబిసార ఎలా ఉందో దానికి మించి బ్రో ఒక బ్రిటిష్ సామ్రాజ్యంలో ఆ సన్నివేశాలు ఆ బ్రిటిష్ అప్పట్లో ఎలా గొడవలేని అంటే అప్పుడు సీక్రెట్ అంటే సస్పెండ్ థ్రిల్లింగ్ అంటే సీక్రెట్గా ఎలా కోడ్లు అవి ఎలా సప్లై చేసి సుభాష్ చంద్రబోస్ గారి గురించి అసలు హైలైట్ అదే. సుభాష్ చంద్రబోస్ అప్పట్లో ఎలా కోడ్ల గురించి ఎలా యుద్ధాలు అంటే బ్రిటిష్ వాళ్ళని ఎలా జరిగిందో ఆ సన్నివేశాలు బాగా చూపించారు డైరెక్టర్ గారు. హెడ్స్ ఆఫ్ సార్. ఎందుకంటే ఈ స్టోరీ నాకైతే చాలా చాలా బాగా కొత్తగా ఉంది ఆ స్టోరీ. డైరెక్టర్ గారు హెడ్స్ ఆఫ్ సార్. మంచిగా ఉంది సార్. కళ్యాణ్ రామ్ అని మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అన్న ఈ వీక్లో మాత్రం నాకైతే చాలా 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 బాగా నచ్చింది. అసలు ఏందన్నా కళ్యాణ్ రాన్న ఊచా కోత డైలాగ్ ఉంటుందన్న ఒకటి విశ్వాగా ఉంటాడు కుక్క నారా లయన్. ఆ డైలాగ్ ఏందన్నా అసలు లయర్ అంటే లయర్ తగ్గేదే లేదు. ఒకటి ఏంటంటే బింబిసార తర్వాత అమ్మికోసారి డిసప్పాయింట్ అయింది కానీ ఇది మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అన్న. సినిమా మాత్రం సూపర్. చాలా ఎర్రకొండాడు. ఎక్సలెంట్ ఉంది. చాలా